హైకోర్టు నుంచి ఒక మైండ్ బ్లాకింగ్ జడ్జిమెంట్ వచ్చింది, చూసారండి? అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్లో ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో అందరి పిల్లలకి ఒకేలాంటి యూనిఫామ్ రూల్ అయితే పెట్టారు. తీరా చూస్తే కొంతమంది పిల్లలు వచ్చి, సో లేదబ్బా మాకు ఈ స్కూల్ డ్రెస్తో పని లేదు, సో మేము హిజాబ్ వేసుకుని తరగతిలోకి వస్తామని పట్టుబట్టారు. స్కూల్ మేనేజ్మెంట్ ఏమో కుదరదయ్యా, రూల్ అంటే అందరికీ ఒకటే, ఈ క్రమశిక్షణ ముఖ్యమని చెప్తే రచ్చ రచ్చ చేసి కోర్టు దాకా వెళ్ళారు. అక్కడ మన అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. సో బడి అనేది అందరినీ సమానంగా చూసే ఒక చోటు. అక్కడ మీ మధ్య గ్రంథంలో ఏం రాసుకున్నా, ఎలాంటి నమ్మకాలు ఉన్నా సరే, స్కూల్ పెట్టిన యూనిఫామ్ నిబంధనలనే పాటించాలి తప్పితే ఈ హిజాబ్ వేసుకొస్తామని పట్టుబడడం కుదరదని తెగేసి చెప్పారు. ఈ తీర్పు రాగానే కొందరు రాజకీయ నాయకులు, మేధావులను చెప్పుకునేటోళ్ళు పెద్ద ఎత్తున హడావుడైతే మొదలు పెట్టేశారు. మన దేశంలో ఎప్పుడు ఒక విచిత్రం జరుగుతూ ఉంటుంది, చూసారండి? ఏదైనా చిన్న విషయం కాస్త పెద్ద రాజకీయ రచ్చగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మన సమాజంలో పితృస్వామ్యం ఉంది, మహిళలకు స్వేచ్ఛ లేదని రోజు పొద్దున్న లేచి మైకులు పట్టుకొని మాట్లాడే పెద్ద మనుషులు ఇప్పుడు బడిలో పిల్లలందరూ ఒకేలా ఉండాలని యూనిఫామ్ రూల్ని వ్యతిరేకిస్తూ అండి ఈ ముసుగుల సంస్కృతిని సమర్థించడానికి లైన్లో నిలబడ్డమే విడ్డూరంగా అనిపిస్తుంది కదా. మన ఊర్లలో ఒక సామెత ఉంటుంది తెలుసా అండి, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూకేవి బొంబాయి ఇల్లు అని. వీళ్ళ వ్యవహారం కూడా సరిగ్గా అలాగే ఉందన్నమాట. ఒక పక్కేమో ఈ పాత కాలపు హైందవ గ్రంథాల్లో ఆడవాళ్ళకు అన్యాయం జరిగిపోయింది, పితృస్వామ్యం ఎక్కువైపోయిందని రోజు రంగలేస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఈ బడుల్లో చిన్నపిల్లల మీద ఎలాంటి ముసుగులు రుద్దకూడదు, వాళ్లకు చదువుకునే వాతావరణం కావాలని కోర్టు చెబితే మాత్రం అయ్యో ఆడపిల్లలకు హక్కులు పోయని ఏడుస్తారండి. అసలు ఇది పితృస్వామ్యమా లేక ఆడపిల్లలకి ఇచ్చే స్వేచ్ఛ అనేది ఒకసారి ఆలోచించాలి కదా. ఇప్పుడు మనము ఒక చిన్న పోలిక చూద్దాం. మన ఊర్లో ఒక పెళ్ళికి వెళ్తాం, అక్కడ అందరూ రకరకాల పట్టుబట్టలు, నగలు వేసుకుంటారు, ఇది వాళ్ళ ఇష్టం, అక్కడ ఎవరు అడగరు. కానీ ఇదే ఒక ఆర్మీలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా మన బస్సుల కండక్టర్లకు కానీ ఒక డ్రెస్ కోడ్ ఎందుకు పెడతారు చెప్పండి? అక్కడ నేను నా సొంత డ్రెస్సు వేసుకొస్తా, నేను నా పాత సాంప్రదాయం ప్రకారమే వస్తా అంటే కుదురుతుందా? కుదరదు కదా. ఎందుకంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు పేద గొప్ప కులం మతం అనే తేడాలు పోయి అందరూ ఒక్కటే అనే ఒక భావన రావాలి. సో బడిలో కూడా అదే సూత్రం పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచే పిల్లల మనసుల్లో మేమంతా ఒక్కటే అనే భావన కలగాలి, కానీ నేను వేరు నువ్వు వేరు అనే భావన ఈ బడి లోపలికి కూడా రాకూడదు కదా. ఇంతకుముందు ఈ కర్ణాటక హైకోర్టు కూడా సరిగ్గా ఇదే మాట చెప్పిందండి. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఇద్దరు జడ్జిలు రెండు వేరు అభిప్రాయాలు చెప్పడంతో అది ఇంకా పెండింగ్లో అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న చట్టపరమైన పరిస్థితుల ప్రకారం అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా కీలకమైనదిగా మారుతుంది. మరి ఈ నిర్ణయాన్ని చాలామంది తప్పు పడుతున్నారు, కానీ అసలు మన మత గ్రంథాల్లో ఏముందో, బయట ఏం జరుగుతుందో ఎవరైనా లోతుగా ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు చాలామంది చరిత్ర గురించి, ఈ పితృస్వామ్యం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకు మన భారతదేశ చరిత్ర గురించి అసలు నిజాలు తెలుసా అని సందేహం కూడా వస్తుంది. భారతదేశంలో ఎప్పుడూ కేవలం పితృస్వామ్యమే ఉందా అంటే అస్సలు కాదండి. మన పక్కనున్న ఈ కేరళ రాష్ట్రంలో 1975 వరకు మరుమక్క తాయమని పిలిచే ఈ మాతృస్వామ్య వ్యవస్థ నడిచేది తెలుసా అండి? అక్కడ ఇంటి ఆస్తి కానీ, వంశపరంగా కానీ తండ్రి నుంచి కొడుకు రాదండి, తల్లి నుంచి కూతురికి, కూతురు నుంచి మేళలకు వెళ్ళేది. ఇంటి పెద్ద దిక్కుగా స్త్రీయే వ్యవహరించేది. అంతటి అద్భుతమైన మాతృస్వామ్య చట్టాన్ని 1975 ప్రాంతంలో అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు చట్టం చేసి రద్దు చేసి, మరి ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడి ఏ రాజకీయ నాయకుడైనా ఆ మాతృస్వామ్య హక్కును ఎందుకు మళ్ళీ తేలేదండి? అంటే వాళ్ళకు కావాల్సింది నిజమైన స్త్రీ స్వేచ్ఛ కాదు, కేవలం ఓట్ బ్యాంకు రాజకీయం మాత్రమే. ఇంకో ఆసక్తికరమైన నిజం చెప్తాను వినండి. ఈ మధ్య ప్రతి ఒక్కరూ లేచి ఈ మనస్ఫృతి గురించి మాట్లాడడం ఒక అలవాటుగా మార్చుకున్నారు కదా. ఆ బుక్ గురించి అసలు మనస్ఫృతిని ఒక్క పేజీ కూడా చదివిన వాళ్ళు, సో వాళ్ళు కూడా తిట్టేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో ఇతర ప్రాచీన సాహిత్యాల్లో ఏముందో ఎవరైనా గమనించారండి? ఉదాహరణకి ఈ బౌద్ధ సాహిత్యాన్ని తీసుకోండి. మహాకవి అశ్వఘోషుడు రాసిన సౌందరానందం అనే ఒక ప్రసిద్ధ గ్రంథం ఉంది. సో బౌద్ధ ధర్మంలో అశ్వఘోషుడికి ఎంతటి గొప్ప పేరుందో అందరికీ తెలుసు కదా. ఆయన రాసిన ఈ బుద్ధ చరిత్రని బుద్ధుడు జీవితానికి అత్యున్నత ఒక ప్రామాణికంగా భావిస్తారు. అదే అశ్వఘోషుడు సౌందరానందంలోని ఏం రాశాడో తెలుసా అండి? ఈ స్త్రీలే సకల పాపాలకు, సంసార బంధనాలకు మూలమని ఒక తీవ్రమైన పదజాలంతో రాశాడు. అంతెందుకండి, సాక్షాత్తు గౌతమ బుద్ధుడు మొదట్లో బుద్ధ సంఘంలోకి ఈ స్త్రీలను చేర్చుకోవడానికి అస్సలు ఒప్పుకోనలేదు తెలుసా. ఆయన ప్రియ శిష్యుడు ఆనందుడు ఎంతగానో బతిమాలిన తర్వాతి గౌతమి ప్రజాపతికి ఇతర స్త్రీలకు సంఘంలోకి ప్రవేశం కల్పించారన్నమాట. ఆ సమయంలో బుద్ధుడు ఒక మాట అన్నాడు, ఈ బౌద్ధ సంఘం స్త్రీలు లేకపోతే 1000 పుట్టు ధర్మబద్ధంగా నిలిచేది. ఈ బౌద్ధంలో ఇప్పుడు స్త్రీలు ప్రవేశించారు కాబట్టి ఇది 500 ఏళ్లకు మించి సరిగ్గా నడవదని చెప్పారనమాట. ఇవన్నీ వినయ పీఠకంలో చుల్లవగ్గ అనే గ్రంథంలో స్పష్టంగా రాసి ఉన్నాయి. మరి వీటిని పితృస్వామ్యం అని ఎవరైనా అంటున్నారా? వీటి గురించి ఏ రోజైనా ఏ నాయకుడైనా
వేదికలెక్కి మాట్లాడరు. ఎందుకంటే అక్కడ మాట్లాడితే వాళ్ళ రాజకీయ లబ్ధి దెబ్బతింటుంది కాబట్టి. ఇంకా జాతక కథల విషయానికి వస్తే దశరథ జాతకం అనే ఒక బౌద్ధ జాతక కథలో శ్రీరాముడు సీతాదేవిని అన్నా చెల్లెలుగా చిత్రీకరించారండి. అలాగే ఈ బౌద్ధంలో ఒక వ్యక్తి బోధిసత్వుడిగా లేదా బుద్ధుడిగా జన్మించాలంటే ఆయన కేవలం బ్రాహ్మణ లేదా క్షత్రియ అని ఈ 2 ఉత్తమ కులాలను పుట్టాలని ఈ లలిత విస్తరణం అనే ఒక గ్రంథంలో ఉంది. అంటే కులాధిపత్యం, పితృస్వామ్యం అనేవి ఏ ఒక్కరి సొత్తో కావు. కానీ మనోళ్ళు మాత్రం రోజు పొద్దున్నే లేచి కేవలం ఒకే ఒక ధర్మాన్ని, ఒకే ఒక సంస్కృతిని విమర్శించడమే ఈ పనిగా పెట్టుకున్నాం అన్నమాట. మరి మన వేదాల్లో ఏముందో తెలుసండి? ఋగ్వేదంలో ఏకంగా 22 మందికి పైగా స్త్రీలు ఈ వేద మంత్రాలను దార్శనికులుగా ఉండి రచించారు. వాళ్ళను ఋషికలు అని పిలుస్తారండి. గార్గి, మైత్రేయి, లోపముద్ర, ఘోష, అపాల, సూర్య ఇలా ఎంతమంది గొప్ప విదేశీమణులు వేదకాలంలో ఉన్నారో చరిత్ర పుటల్లో ఆధారాలు కూడా ఉన్నాయి. ఋగ్వేదంలో 9వ మండలంలో ఒక అద్భుతమైన మంత్రం ఉంటుందండి. అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, నేను కవిని, నా తండ్రి వైద్యుడు, నా తల్లి తిరగలేని విసిరేది, మేమంతా ఒకే ఇంట్లో వేరువేరు పనులు చేస్తూ ఆనందంగా జీవిస్తున్నామని. అంటే వేదకాలంలో ఒకే కుటుంబంలో తండ్రి ఒక పని, తల్లి ఒక పని, కొడుకు ఇంకో పని చేసుకుని స్వేచ్ఛగా ఉండేవారు అనమాట. అక్కడ పుట్టుకుని బట్టి కులం లేదండి, వృత్తిని బట్టి మార్పులు ఉండేవి అంతే. కానీ ఈ నిజాలేవి మన సమాజానికి, మన పిల్లలకు సరిగ్గా చెప్పరు వీళ్ళు. కావాలని ఈ సమాజంలో మనుషుల మధ్య ఈ గోడలు కట్టడానికి, తర్వాత ఈ స్త్రీ పురుషుల మధ్య వైషమ్యాలు పెంచడానికి కొన్ని పాత విషయాలను వక్రీకరించి చెప్తారు. మన దేశ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది కదండి. ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవాళ కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. ఒక పబ్లిక్ స్కూల్కి వచ్చినప్పుడు అందరూ ఒకే రకమైన దుస్తులు వేసుకోవాలి. అక్కడ మతాన్ని ప్రదర్శించకూడదనేది చట్టం చెప్పినప్పుడు దాన్ని శిరసా వహించడం పౌరుల బాధ్యత కదా. మన ఊర్లలో చూస్తాం కదా, ఏదైనా ఒక పంచాయతీ జరిగినప్పుడు ఈ పెద్ద మనుషులు ఏం చెప్తారండి? ఎవరి నమ్మకాలు వాళ్ళ ఇంట్లో ఉండాలి నాయన, రచ్చబండ మీద మీరు అందరూ సమానమే అంటారు కదా. సరిగ్గా అలహాబాద్ హైకోర్టు చెప్పింది కూడా అదే కదా. బడి అనేది ఒక విద్యాలయం, అక్కడ పిల్లలంతా సరస్వతి దేవి బిడ్డలే. అక్కడ నేను వేరు నువ్వు వేరు అనే తేడా చూపించి ఎలాంటి గుర్తులకు తావు ఉండకూడదు కూడా. సో ముసుగులు వేసుకొని రావడం అనేది స్త్రీ స్వేచ్ఛకు చిహ్నం అని కొందరు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సో నిజానికి చిన్నప్పటి నుంచి ఆడపిల్లల మీద అలాంటి ముసుగులను రుద్దడం వల్ల వాళ్ళు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది తప్ప పెరగదు కదా. ఒక పక్క ఆధునిక ప్రపంచంలో ఈ మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు కదండి, విమానాలు నడుపుతున్నారు, సైన్యంలో దేశాన్ని కాపాడుతున్నారు కూడా. సో అలాంటి రోజుల్లో కూడా ఈ బడుల్లో ఆడపిల్లలు ఏం వేసుకోవాలి, ఎంతవరకు కప్పుకోవాలని మతపరమైన ఆంక్షలు పెట్టాలని చూడడం ఎంతవరకు న్యాయమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. సో రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసం రకరకాల మాటలు చెప్తారు. ఈరోజు ఒక మాట మాట్లాడే నాయకుడు రేపు ఇంకో మాట మాట్లాడతాడు. కానీ దేశ భవిష్యత్తు, మన పిల్లల చదువు అనేది చాలా ముఖ్యం ఇక్కడ. సో బడుల్లో యూనిఫామ్ రూల్స్ అనేవి కేవలం ఒక డ్రెస్ కోడ్ మాత్రమే కాదండి, అది పిల్లల మధ్య సమానత్వాన్ని పెంచే ఒక అద్భుతమైన సాధనం. పేద పిల్లాడు ఒకలాంటి గుడ్డలు, ఉన్నోడు పిల్లోడు ఇంకోలాంటి గుడ్డలు వేసుకొస్తాయి. చిన్నప్పుడే వాళ్ళ మనసుల్లో ఈ భేదాలు వస్తాయి కదా. అలాంటిది మతాల పేరుతో వేరు దుస్తులు వేసుకొస్తే పిల్లల మధ్య ఎంతటి విభేదాలు వస్తాయో ఊహించుకోండి. అందుకే కోర్టులు ఇచ్చిన ఈ తీర్పును ఒక మతానికి అనుకూలంగానో ఇంకో మతానికి వ్యతిరేకంగానో చూడకూడదు. దీన్ని కేవలం విద్యార్థుల శ్రేయస్సు, సమానత్వం కోణంలోనే చూడాలి. మన సమాజంలో మార్పు రావాలంటే ఇలాంటి విషయాల్లో నిజమైన చైతన్యం కావాలి. పాతకాలపు సాంప్రదాయాల పేరుతో ఆడపిల్లల స్వేచ్ఛను హరించే ఏ ఆచారమైనా సరే, అది ఏ మతంలో ఉన్నా సరే మారాల్సిందే. చదువుకునే వయసులో ఈ పిల్లలకు కావాల్సింది పుస్తకాలు, విజ్ఞానం, విశాలమైన ఆలోచనలు తప్పితే మతపరమైన ఆంక్షలు, ముసుగులు కావండి. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మకమైన తీర్పు రాబోయే రోజుల్లో మన విద్యా వ్యవస్థలో ఒక మంచి మార్పుకు పునాది అవుతుందని ఆశిద్దాం. సో నిజాలుగా చూడడం నేర్చుకున్నప్పుడే ఏ సమాజమైనా ముందుకెళ్తుంది. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.